అదే నీకు కదా అంటున్నా, ఇంటి ముందు ఉంటే మంచిది కాదంటే ఇంట్లో పోచమ్మ తల్లి రా చెట్టు, యాప చెట్టు అంటే పోచమ్మ తల్లి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లేట్గా అయిపోయింది అన్నట్టు, ఏ కదిలే. అయితే ఈరోజు నేను మా అమ్మ మీద ప్రాంక్ చేస్తున్నా. ఎట్లా అంటే ఈ వేప చెట్టు ఉంది కదా, దీన్ని నరికేస్తున్నా అని చెప్పని ప్రాంక్ చేస్తా అమ్మతోని. అమ్మ ఏంటంటే ఎవరింటి ముందన్న చెట్టు నరికేసిరు అనుకో అమ్మకు బాగా కోపం వస్తుంది. ఎట్లా అంటే నీడనిచ్చే చెట్టు ఎందుకు అట్లా కొట్టేస్తురు అని చెప్పని అంటది అన్నట్టు. సడన్గా నాకు ఆలోచన వచ్చి ఇప్పుడు ఇది ఇస్తున్నా అన్నట్టుగా నేను వీడియో. ఇప్పుడు అమ్మకైతే ఫస్ట్ ఫోన్ చేద్దాం. పట్టు సెల్లు. హలో అత్తమ్మ, ఇక సుమన్ సెట్టు కొట్టేస్తుండ అత్తమ్మ. ఇంటి ముంగట వేప చెట్టు లేదా? దాన్ని కొట్టేస్తుండు. ఎట్లా అద్దన్న కొద్ది కొట్టేవట్టే కొట్టేస్తుండు. ఏమో అద్దన్న కొద్ది కొట్టేస్తుండు. నువ్వు దా కొట్టనే పట్టేదా ఇక నువ్వు దా. ఆడట్లేడు మొత్తానికి. దా తొందరగా రా. నువ్వు రా ఇక ఫస్ట్. ఆగుతలేడు, చెట్టు కాడికి పోతుండే ఎంతగానో ఆపమంటావు. నీడకెట్లుంటే అత్తమ్మ మండలాన్ని కొట్టేవట్టే. ఇప్పుడు అమ్మతుంది కావచ్చు, మరి తొందరగా కెమెరా సెట్ చేసుకుందాం మనం, ఓకేనా? ఇదేంటి ఇది నేను చూడలా. అమ్మ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎప్పుడు మొదలు పెడతా. సంత దాటిందా? సంత వచ్చిందా? దాటిందా? A few moments later. మొండి కొట్టలేదు, వేరే కొట్టలేదు. ఇప్పుడు ఈ మొండి కొట్టలేదు, వేరే కొట్టలేదు. ఒక్క కొట్టాలి. ఏంటిది కొడుతున్నట్టు మరి నువ్వు? ఏంటిదిరా ఏంటిది? చెట్టు కొట్టేస్తుండ అత్తమ్మ. ఈ చెట్టు ఎందుకు కొట్టేస్తున్నావు? అదేమంటుంది నేను కొడుతుందా? ఈ చెట్టు ఎందుకు కొట్టేస్తున్నావు? అదేమంటుంది నేను కొడుతుందా? అట్లా కాదమ్మా, మొత్తం ఆకులు బీకులు అంతా ఘోరంగా రాలుతుంది. రాలుతుంది. చెట్టు ఉండడం వల్ల ఏమో కానీ ఊరు చూసి పానం అవుతుంది. దీనికి ఆరోగ్యం మంచి లేదు. 4-5 రోజులు ఉండి నేనే పని చేస్తున్నా, మొత్తం ఊడ్చిన కొద్దీ పడుతూనే ఉంటుంది చెత్త. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెట్టు అన్న కాడ రాలుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆకంతా రాలిపోయి ఇట్లా దెబ్బ ఆగదా? అబ్బో కమలాసన్, చెట్టు అంతా రాలిపోయి మళ్ళీ ఎగురు వస్తుంది. అగో 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 పిసనారా పిసనా, చెప్పేది నేను. చెట్టు అన్న కాడ ఆకు రాలుతుంది, ఊడ్చుకోవాలి. దాంతో మనకు మేలే ఉన్నది కదా, కీడు లేదు. నేను రిస్క్ తీసుకోలేదు. నువ్వు రిస్క్ తీసుకోకపోతే పిల్లలు తీసుకుంటుంది. నువ్వెందుకు తీసుకుంటు? నువ్వు ఉడతావా ఆకిలి? నేనే ఉడుతున్నా. పానం మంచిగా పానం మంచి లేకపోతే ఉడచడానికి కష్టం అవుతుందా? కష్టమే మరి, అది ఎంతసేపు అని కూడా అంత కష్టమే మరి, అది ఎంతసేపు అని కూడా అంత అంత లేదు కానీ చెట్టు నీడ మంచిగా ఉంటుంది. ఆళ్ళకు రేకులే, నీకు రేకులే. ఆ ఎండాకాలం వస్తే ఎడ కూర్చుంటావు? అట్లా అంటున్నావా? అట్లయినా కానీ మనకు రిస్క్ తెలుసా? ఎట్లా చెప్పన్నా, ఎండాకాలం వచ్చింది అనుకో చుట్టుపక్కల ఉన్న అందరూ ఇక్కడికి వస్తారు. రాని ఏం చేయ ఉంటుంది? నాకు మంచి అనిపించలేదు అట్లా, నాకు మంచి అనిపించలేదు అట్లా. ఒక్కరు ఇద్దరు ఉండాలి. అది కుళ్ళు అంటారు. ఒక్కళ్ళే ఇద్దరు ఉండంటే అది కుళ్ళు అంటారు. 50 చెట్టు నీడు ఉందంటే 50 మంది వస్తారు కూర్చొని. దానికి కొట్టేస్తా అంటున్నావా? పడుతుందని కాదు కొట్టేసారు, అందరు వచ్చి కూర్చుంటారని కొట్టేస్తుండు. అది కూడా ఉంది. ఇప్పుడు పంచాయతీలో అయినా ఈయనే పెడుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే అందరు ఇక్కడనే కూర్చుంటారు, అందరు ఇక్కడనే పడుకుంటారు, అందరు ఇక్కడనే గవ్వలాట ఆడుకుంటారు. ఇప్పుడు చెత్త ఇలా మన ఆకులు బీకులు అంతా వాడి ఇక్కడ ఉంటుంది. అంత మంచి అనిపిస్తుంది. అంటే అందరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. పంచాయతీ పడవైతే చెప్పుకుంటూ మరి నీడంటే నాకు ఇష్టం బాగా. అమ్మా ఈ చెట్టు కాదు, నేను నీడ గురించి అని ఎండాకాలం వచ్చి ఇక్కడ కూర్చుంటారు. నాతోటి ఇంకా 4 వస్తారు. నాకు కొద్దిగా ఎంజాయ్ ఉంటుంది, మీకు కూడా ఎంజాయ్ ఉంటుందిరా. చెట్టు కాడ గొడ పెట్టుకుంటారు అంటే 10 మంది చూడ అత్తమ్మ, చూడ 2 దెబ్బలు వేసిండు. 2 వేసిండు, వాడు 4 వేసిండు. 2 వేసిండు, వాడు 4 వేసిండు.
కాదు టీరుడి బత్తులు పెడతానే మేము. లేమ్మా గడి జరుగుంటే అక్కడ 10 నిమిషాలలో కొట్టేసే చెట్టుని అరే ఇగో నా కోపం అయితే మరి 2 దర్తా మరి ఇంకొకటి కావు ఇగో ఇది గుడిచే ఒక్కసారి చూడు ఆ గుడిచే ఎట్లున్నదో ఎండాకాలం వాళ్ళు 5 నిమిషాలు కూర్చుంటామా కూర్చోము చెట్టు నీడకి వస్తాం మీరు కూడా కూర్చుంటారా మీరు కూడా కూర్చోరు ఇది చెట్టు నీడకి వస్తారు నేను కూడా కూర్చోను అందరం చెట్టు నీడకి వస్తాం కూర్చుంటాం మళ్ళీ ఈ చెట్లు ఉంటే ఆక్సిజన్ అది కొడుతుంది అటు ఆక్సిజన్ అట్లా అంటున్నావా చెత్తపాటు అందరు మన ఇంటికి వస్తారు కదా నీడ కోసం అయితే ఒట్టేసి వాళ్ళ కోదాం మంచిగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అయితే ఒట్టేసి వాళ్ళ కోదాం మంచిగా ఇల్లు పెట్టుకొని సెట్ కొట్టేసుకొని మందుల పంట తిరుగుడు అంట కాదు ఇంత అంటున్నావు చెట్టు మీద నేను మీకు సాయం తెస్తున్నామ్మా కాదు చెట్టు మీద ఇది ఎవరైతే మనకి నీది కాదు నాది కాదు వాళ్ళది కాదు చెట్టు ఇంట్లోది మా ఇంటి ముంగట చెట్టు కొట్టేసుకుని మందుల పడదు మానం పోదు. ఈ చెట్టు కొట్టేస్తే ఇంట్లో ఉంచుతారా వాళ్ళు ఓనర్ ఉంచుతారా ఇంట్లో ఉన్నంత సేపు మనదే అమ్మ అది మానవతోలకని చెప్పుకుంటే వాళ్ళు వచ్చి నీగా పంచాయతీ పెడతారా నాయన ఇది మన చెట్టు కాదు మన కథ కాదు మన లెక్క కాదు ఇది మన చెట్ట ఏమన్నా మొన్న అన్నది అత్తమ్మ చిన్నత్తమ్మ మొన్న అన్నది ఆకు మొత్తం రాలుతుంది అత్తమ్మ అంటే చెట్టు పిట్టి కొట్టేయకురు అన్నది. షూటింగ్ పోయటన్న వాటి తొందరలే తాడొకటి తొందరలే ఇట్లా ఎత్తడింది నాకు చిత్రం అనిపిస్తుంది లేమ్మా అయ్యో తీయే తీ ఈ చెట్టు కొట్టేస్తే నీడకిడ కూర్చుంటారా మాకు ఇట్లాడేమో చేస్తారు ఇట్లా కొట్టేద్దని చెప్తున్నా అప్పటి నుంచి మొత్తుకుంటున్నా ఇంటి లేడు అగో అరే చెట్టు నీడ కూర్చుంటాం రా నీడ లేకపోతే మనం 5 నిమిషాలు కూడా ఉండలేము చెట్టు కొట్టేస్తాడు ఇట్లా ఎత్తురేది నన్ను 5 నిమిషాలు కూడా నీడ లేని మనం ఉండలేము అన్నం మనకు నీడ బాగా ఉంటుంది అట్లా చూడుకోకాడ కాదు ఆకులన్నీ గోంత రాలతలేదు ఊడ్చుకుంటే ఏమైతుంది ఆ ఊడ్చుండకి ఇబ్బంది అవుతుందనే చెట్టు కొట్టేస్తున్నాడు ఎవరికి మన మెచ్చుకుంటదిరా ఇంకా కొట్టేసి అవసరమైతే ఎండకాలం అయిపోయినా ఎంతకు తెగించారా అదే నీ గయ అంటున్నా ఇంటి ముందు ఉంటే మంచిది కాదంటే ఇంట్లో లేదు చెప్పా అదే నీ గయ అంటున్నా ఇంటి ముందు ఉంటే మంచిది కాదంటే ఇంట్లో లేదు చెప్పా ఇగో చెత్తపాటు ఆకులు బాగా రాలుతుందిరా ఒకటి ఎండాకాలం అయితే అందరు ఇన్న కూర్చుంటారు పంచాయతీలు ఇన్న పెడుతున్నారు ప్రతి ఒక్కటి గాడు కూడా అర్థం చేసుకొని పోతుండు తమ్ముడాసుడు అర్థం చేసుకుని పోతున్నా ఎదో ఎట్టకారాలు వద్దు లే పగదలే అర్థం చేసుకున్న రజిత అత్తమ్మ తీయి అరే మాట్లాడబడతాడు కొట్టేసుకోపో సరే పిన్ని అడిగి పిన్ని అడిగినాక కొట్టేదంటే కొట్టే గొడ్డలు పట్టుడేంది నువ్వు ఆబ్జెక్ట్ కొడతానుడేంది నాకేం అర్థం అవుతలేదు ఏంటి నువ్వు చిత్రంగా ఉన్నావు మంచి వాళ్ళు చెప్తే ఏంటి లేదు మళ్ళీ గాలి పడ్డది కన్నంతే అది మళ్ళీ మన చెట్టు అన్న కాదు ఆ మాట అంటే ఇప్పుడు 50 టెంగులు తెగుతుంది గమ్మత్ ఉంటుంది నీకు ఇక్కడ ఉండాలి ఆ మాట అనడానికి మంది చెట్టు పట్టుకొని నువ్వు కొడతావు నువ్వు కస్తావు నువ్వు గొడ్డలు పట్టుకొని మానం లేదా నీకు ఆవులేగా ఆకంటే ఆకు రాలుతుంది ఇల్లు అన్నాక రాలేదా ఉడుచుకోవాలి 4 రోజులు ఉడుచుకుంటే కాదు కానీ అది ఎగురు వచ్చిందంటే చల్లగా నీడ పప్పు అడబెట్టుకో మళ్ళీ వస్తున్నాను పోటీ చెప్పతే నేను అంటుంది మాట్లాడతా షూటింగ్ చెట్టు కొడదంటే మంచిది ఈ చెట్టు కొట్టదు అరే లేమ్మా ఏమైంది రోజుకి అరే గొడ్డలు తీసే లేరు మీరు లేరు ఫస్ట్ లేరు నువ్వు రజిత ఇగో ఇల్లు ఎవరు మాట్లాడలేదు అరే కుక్క ఇంకో
పోదురా, అది మన చెట్టు కాదురా, మన చెట్టు అయితే కొట్టేస్తే నడుస్తుంది కానీ మంచి చెట్టు ఇది. మంచిది కాదంటన్నప్పుడు అర్థం అది మంచి చెట్టు కొట్టి కొట్టేస్తా అంటే చిత్రం అనిపిస్తుంది. అంటే దేవుడు అమ్మో మొక్కలు గిట్టి ఇది యాప చెట్టు, పోచమ్మ తల్లి ఇంటి ముందర ఉంటే ఎంత మంచిది అనుకుంటున్నావు. పోచమ్మ తల్లి నేను చెప్తా గుడ్డలు కోస్తుంది జోకాడుతున్నావు నువ్వు నాతోనే లే. ఇగో అమ్మా నేను అన్ని విధాలు మీకు హెల్ప్ చేస్తున్నా కానీ నేను చెడు చెప్తలేను, మంచిగా చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? ఇగో మళ్ళీ చెప్తా పట్టు. పంచాయతీలు పెట్టుకుంటూ చూసినావా, పెట్టుకున్న వాళ్ళందరూ వచ్చి ఇంట్లో నీళ్ళు తాగుడే మొత్తం. తాగని ఇంకొక డబ్బా ఇచ్చేస్తాం, ఒక డబ్బు ఒడిచిపోతుంది. తాగని అలాగంటే వారానికి ఏం లేకుండా ఒకటి 2 అవుతున్నాయి ఈడ. ఆ 10 రూపాయలు పెడితే ఒక డబ్బా మాట ఒక రోజు తాగుతారు. ఒకే తాగుతారా పంచాయతీ నాడు గదానికి చెట్టు కొట్టేస్తారు. కొట్టే తిని గొడ్డలు రాస్తా కొత్తగా అయితే లే జోలు పడుతున్నా నాతోని. రాసుకోమని దీన్ని రాక్త కొచ్చగా కొట్టేద్దాం ఇక అద్దిగా ఇంతగా మనంగా వినాలత్తమ్మ, ఇంతగా మనం వినాలి. నేను ఒక్కటి సపోర్ట్ నేను ఇప్పటిదాకా నార్మల్ మాట్లాడుతున్నమ్మా, ఇక చెప్తున్నా నాకు కోపం తెప్పేకూరు లేదు. గొడ్డలు రాకిత కొడతాం ఇక మీరు మేము మాట్లాడినాం ఇక నేను కూడా మరి దిక్కే సపోర్ట్. నాకు మంది ఇంటికి వస్తే నాకు నచ్చుతలేదు. ఇప్పుడు కూడా చేతన అయితే నాకు తీరా పొట్టలు మంది ఇంటికి వస్తే నాకు నచ్చుతలేదమ్మా. మొహం పగిలిపోద్ది. ఎంతమంది ఇంటికి వస్తే అంత మంచిది, ఎంతమంది నీళ్ళు తాగితే అంత మంచిది, అంటే ఎత్తే మంచిది, ధర్మం బాగా ఆకుర అంటే ఎత్తుకుంటే మంచిది, చెట్టు నీళ్ళ కూర్చుంటే మంచిది, ఆక్సిజన్ అన్నిటికీ మంచిది. చెట్టు నీకు ఎందుకు వద్ద అంటున్నావు నాకు ఏం అర్థమైతే. మంచి ఇసుపెట్టి చేయడం మెడ పడుతుండవు చెట్లు కొట్టిస్తాను. పోచమ్మ తల్లి రా చెట్టు, యాప చెట్టు అంటే పోచమ్మ తల్లి. మొక్కాల పొద్దున్న లేచి చెట్టును కొట్టేస్తా అంటున్నావు. ఏంటి కరెక్టే అమ్మా, ఆకు బాగా పడుతుందమ్మా. అది నేను ఇగో ఆకు పడితే నువ్వు ఉడకపోతే నేను ఉడుతుంది. నీకు పని అన్ని రోజులు నేను ఉడతా, నువ్వు ఉడవకు. నీకు పని చెప్తున్నా మంచి అనిపి అట్లని కొట్టేద్దా బండకైతే అనుకోవచ్చా నీ బండరాకు నీ బండ సల్లగా ఉండాలి ఏరి ఫస్ట్. నేను కొట్టేస్తా మా. అది మళ్ళీ మన చెట్టు కాదు. సరే నేను నాకు దూపైంది కొన్ని లేవు. ఇవరికి తలకనొస్తుందిరా నాకు. నువ్వు వరి చెప్పరా. ఎండ తలనొప్పి టాబ్లెట్ తీసుకొచ్చి అమ్మకు పడి నీతో ఒరుడు తలనొస్తున్నట్టున్నా నేను. మరిలే ఎందుకు కొడుతున్నావు మరి? అబ్బా చెప్తే నీకు. అరే రజిత నీకేమైంది? కానీ నీకేమైంది? కొట్టేస్తావా? ఎవరు మాట్లాడలేదు. ఒకరు లొల్లికత్తే వాళ్ళు ఇంట్లో లొల్లికత్తే నువ్వే మాట్లాడు. ఇంట్లో లొల్లికత్తే వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళతో లొల్లి మాట్లాడితే తింటారు వాళ్ళు. ఈ ఇంట్లో నువ్వు ఉంచుతారా? వాళ్ళు ఎవరు ఉంచుతారా? నేను వాళ్ళు ఉంచేదేంది, నేనే ఉంటా. వాళ్ళ ఇంట్లో కొట్టుకుంటే కొట్టేసుకో, నాకు సంబంధం లేదు. ఈ ఇళ్ళకి వెళ్ళిపోమంటే ఇంత మంచి ఇల్లు దొరకదు నీకు. నువ్వు వేడు ఉంటావో మళ్ళీ ఇది మన ఇళ్ళల్లో మన చుట్టాల ఇళ్ళల్లో ఉన్న ఇల్లు ఇది. పోయి అక్కడ నా దాచుకోవడం పడతావా? కొట్టేసుకో, దండగా పెట్టుకో, దాంతో మాట్లాడు. నాకు అవసరం లేదు. నాకు కూడా సరే నేను చూసుకుంటాలే. చూసుకుంటాలే. నీకు ఇప్పుడు నన్ను కొట్టినందుకన్నా ఇప్పుడు చెట్లు కొడతా. నేనే కథం వినా గొడ్డలి అటు ఇటు గొడ్డలు లాగుతుంది చెప్తున్నా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. లేమ్మా అని చెప్పినా. ఇగో అటు ఇటు ఇది ఆగుతుంది. లే ఒక జరిగి కట్టేదేపత్తమ్మ పోతే అయ్యో అత్తమ్మ కొట్టేస్తుండు. కాదు వినత్తలే. ఎండిపోతా పాపం. ఇప్పుడే పక్క కట్టెపట్టమ్మా కట్టెపట్టు ఎండిపోతా అత్తమ్మ కట్టెపట్టు. కట్టలేంది చెప్తే ఎత్తిపోతా. ఆకురాంటి నీకు ఏం ప్రాబ్లం లేదు, నీకు ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను. నీకు రాలిపోయిందా, నిద్ర వచ్చిందా, ఈ ఆకు రాలేదు, సంవత్సరం దాకా రాలేదు. అర్థం చేసుకో. ఇంతగానో నేను అన్నాక నువ్వు కొట్టేస్తా అన్నావు అనుకో, పొడి చంపుతా మరి నేను అసుడుదాన్ని. సందీప్ డోర్ వేసి రాపు. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు అంతే కదా, కొట్టద్దు కదా. కొట్టదు. ఉడతావు కదా రోజు. ఉడతా. ఉడకపోతే అట్నే పెట్టి నేను వచ్చేదాకా. సరే మొత్తంగా ఉడతావు కదా. ఆగమాగం ఉంటే నువ్వు ఉడతా అంటున్నావు కదా. కుడుతానంటే ఊరుకోమాను. అంతగానో ఇబ్బంది అనిపిస్తున్నట్టు కదా. ఇబ్బంది అనిపించే ఈయన కూడా ఇబ్బంది అనిపిస్తుంది. సరే ఇక గొడ్డలు పక్క పెట్టేస్తున్నా. ఊడకపోవాలి. వాళ్ళది గొడ్డలాగి అలాగే ఎందుకు మనకు వచ్చిందని పోనీ అని
నేను కొట్ట రోజు వచ్చి రోజు ఉడుకంతే కొట్టి రోజు చక్కగా కొట్టినందుకు చెట్టు మొక్కుతున్నా తప్పైంది. ఇగో మొక్కినామ్మా చెట్టుని మొక్కినా తప్పైంది, క్షమించు. చెడ్డ గాలి పిలిచి మంచి విడిచినం మీకు ప్రాణవాయువుల్ని పోసినం. ఓకేనా? ఓకే ఓకే. మళ్ళీ ఏడు కొట్టిడు బిట్టుడు వచ్చింది అనుకో, మళ్ళీ కొట్టేసినామని తెలిసింది అనుకో, గుడ్లో కూడా మళ్ళీ గదే అని ఏడు నరకచ్చుకుంటావు చెప్తున్నా. నేను చెప్తా ఎటు పోతున్నావు? ఇట్లా నువ్వు ఫస్ట్ నేను గొడ్డలతో కొట్టాలని ఇటు రావా నువ్వు? గొడ్డలు నీ చేతిలో పెట్టుకున్నావు, ఇట్రా ఫస్ట్ చెప్పు. ఇట్రా. గొడ్డలు తీసుకున్నట్టు తూరుమంటాడేంది గొడ్డలు ఇచ్చి వచ్చి ఉడతా. ఎందుకు అటు చట్టే తప్పించుకుని పోదాం ప్లానింగ్ అంత లేదు. ఇట్రా 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 ఇగో అవన్నీ కాదు కానీ పోతావు అని ఎట్లా అట్లా ఇస్తేసేది కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఏదో తేడాగా ఉందేంటి? కనబడుతుందా? చెప్తే నవ్వుతాను. చిన్న పిల్లని ఆడుకున్నట్టు ఆడుకుంటావు కదా, నన్ను చిన్న పిల్లని ఆడుకున్నట్టు ఆడుకుంటావు. ఈ వాళ్ళ మీద వేసుకోరాదా? నేనే దొరికిందా నీకు? మేము ముగ్గురు కలిసేనా? వీళ్ళు కూడా ఆలే దొంగలే, వీళ్ళు కూడా పచ్చి దొంగలే. కాదు రజిత, నేను ఒకటి మన ముగ్గురికి తెలిసేనే, నువ్వే గన్ని సార్లు ఆపెట్టా నేను అనుమానంగా నువ్వు బాగా దొరకబడుతున్నావు. గుడ్డలు నిజంగానే కొట్టేస్తుండు కావచ్చు అని నాకు అస్సలు కడుపు ఎత అవుతలేదు, నా ఛాతి పనిచేస్తలేదు. ఇక అంటే ఇది నీడ 24 గంటలు కూర్చున్నదాన్ని అయితే, నిలబడేదాన్ని అయితే, పండుకునేదాన్ని అయితే, గిద్ద మంచి ఎట్టు కొట్టేస్తుంటుంది ఇంద్రా. నేను ఎక్కడ పోలే, మళ్ళీ ఎక్కడ కూర్చోవాలని నాకు తలక పిచ్చని తెలుసా. ఈ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి కదా, ఏమైనా పంచాయతీలైనా ఏవైనా కానీ అందరు ఇక్కడనే ఈ చెట్టు కిందనే పంచాయతీలు అయితే అన్నట్టు. ఎండాకాలం వచ్చింది అనుకో, మొత్తం మంది ఇక్కడనే కూర్చుంటారు. మస్తు మందికి ఇది నీడని బాగా మందికి ఇచ్చింది అన్నట్టు. ఇక అమ్మ కొంచెం సీరియస్ అయితే నాకు తెలుసు కాబట్టి ఈ వీడియో చేసిన. ఓకేనా? చెట్టుని 2-3 దెబ్బలు వేసిన, లాస్ట్కు ఆయనతో వేయకపోతే నమ్మది అని చెప్పని 2-3 వేసినందుకు నాది తప్పే, అందుకే మొక్కిని ఇప్పుడు పోయి మొక్కాలి. నేను ఇప్పటి వరకు చెట్టుని కొట్టలేదు, ఏం చేయలేదు, ఒక వీడియో కోసం అని. అంత వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరే.